తెల్లవారుతున్న వేళ బతుకులు తెల్లారిపోయాయి. గమ్యస్థానాన్ని కాసేపట్లో చేరుకుంటామనే లోపే మృత్యువు అగ్నికీలల రూపంలో కబళించింది. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు తీసేసింది మరో ట్రావెల్ బస్సు. డ్రైవర్ నిర్లక్ష్యానికి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలో ఉన్నట్టే సజీవ దహనమైపోయారు. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో మరికొందరు బస్సు అద్దాల మధ్య ఇరుక్కొని తగలబడిపోయారు. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఈ ఘోర విషాదం జరిగింది. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర సీటర్ కమ్ స్లీపర్ నాన్ ఏసీ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కావటంతో 13 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. కొందరు బస్సులోనే సజీవ దహనమైపోగా మరికొందరు ప్రాణాలు కాపాడుకునే క్రమంలో బస్సు అద్దాల మధ్య ఇరుక్కొని మంటల్లో కాలిపోయారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 26 మందిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీళ్లలో 7 పరిస్థితి విషమంగా ఉంది. హరికృష్ణ ట్రావెల్స్ బస్ జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పలకల క్వారీ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టింది ట్రావెల్ బస్సు. బస్సు ఢీకొట్టడంతో టిప్పర్ డీజిల్ ట్యాంక్ నుంచి మంటలు చెలరేగి కొన్ని క్షణాల్లోనే తగలబడిపోయింది. బస్సు అద్దాలు పగలగొట్టి బయటపడే లోపే పొగతో ఉక్కిరిబిక్కిరి చేసింది. బస్సు నుంచి దిగడానికి వీల్లేకుండా అగ్ని కీలలు వ్యాపించాయి. ప్రయాణికులంతా నెల్లూరు, మార్కాపురం జిల్లా వాసులుగా గుర్తించారు. బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారిని మార్కాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక ఆసుపత్రిలో 26 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు చెప్పారు. ఇక వీరిలో 7 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రులు అనిత, జనార్దన్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాదం తీరుపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు మార్కాపురం జిల్లా కలెక్టర్, ఎస్పీ వివరించారు. బస్సు డ్రైవర్ను విచారిస్తే స్టీరింగ్ స్ట్రక్ అయినట్లు చెప్పారని సీఎంకు అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై ఏపీ అధికారులతో మాట్లాడాలని సిఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. బస్సు జగిత్యాల నుంచి బయలుదేరిన నేపథ్యంలో ప్రయాణికుల వివరాలు తెలుసుకోవాలన్నారు. సీఎం ఆదేశాలతో ఏపీఎస్ తెలంగాణ సిఎస్ మాట్లాడారు.